అందరి మాటలు వింటూ అందరినీ అర్థం చేసుకొని ఇంతసేపు ఉన్నందుకు మీకోసం మీరు ఒక్కసారి క్లాప్ చేసుకోవాలి. ఇంత రేంజ్లో ఒకే చోట ఇంతసేపు కూర్చోవడం ఉంటూ మామూలు విషయం కాదు. నాకేమనిపిస్తుంది అంటే ఇంతసేపు కూర్చున్నారంటే మీరు ఎంత స్ట్రాంగ్ డ్రీమర్స్ నాకు అర్థమవుతుంది. మీ డ్రీమ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, మీరు ఎంత డిసైడ్ అయ్యారనేది నాకు అర్థమవుతుంది. సో ఒకటే అండి, మనం గట్టిగా సంకల్పం చేసి మన సంకల్పంతో నిర్ణయించుకొని ఎవరిని నమ్మకుండా మనల్ని మనం నమ్ముకుంటూ ముందరకు పోయినట్టయితే మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు. సో ఇక్కడ 22 ఇయర్స్ నేను 22 సంవత్సరాల వయసున్న నేను అచీవ్ చేసిన, అండ్ 55 సంవత్సరాలు ఉన్న మా సార్ కుమ్మం సింహ సార్ అచీవ్ చేయగలిగిండు, బోధాసు రాజ్ సార్ ఏం చదువుకొని వ్యక్తి అచీవ్ చేయగలిగిండు, అన్వర్ సార్ అచీవ్ చేయగలిగిండు. రకరకాల సెక్టార్ల నుంచి వచ్చిన వాళ్ళం ఏదేదో సెక్టార్ల నుంచి పని చేసుకుంటూ ఇందులోకి వచ్చే సక్సెస్ అవుతున్నాం అంటే మీ అందరు కాలేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మీకు ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని ఊహించుకోండి ఒకసారి. ఇక్కడ ఇంతమంది లీడర్స్ మాట్లాడారు కదా, వీళ్ళందరిలో మనము ఒకలాంటి వాళ్ళం, వాళ్ళు ఒకలాంటి వాళ్ళు, అవునా కదా? మరి వాళ్ళందరూ అవుతున్నప్పుడు వాళ్ళందరూ సక్సెస్ అయ్యి వాళ్ళ ఇంటికి కార్లు మంచి ఇన్కమ్ వస్తున్నప్పుడు మనకెందుకు రాదు? ఒకటే, మనం చేస్తున్న పని రైట్ వేలో చేయకపోవచ్చు, లేదంటే మనం సగం పని చేస్తుండవచ్చు. ఏం పని చేసినా సరే ఫుల్ఫిల్గా చేయాలి. మీరు చేసే ఒక ప్లాన్ అయినా సరే, రోజుకు మీకు ఎంత టైం దొరుకుతుందో అందులో ఒక ప్లాన్ అయినా సరే కన్సిస్టెన్సీగా చేయండి. ఒక చిన్న లెక్క చెప్తా, క్లియర్గా వినండి. మీకు నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. నెంబర్స్ క్యాల్కులేషన్ అంటారు దీన్ని, మ్యాజిక్ ఆఫ్ నెంబర్స్ ఇది. సో 1 ఇయర్లో మనం ఏ విధంగా మారుతుందో మన టీం ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం. సో ఈరోజు జాయిన్ అయినాం, మనకు అర్థమైంది, డిసైడ్ అయినాం, ప్లాన్ చేద్దాం, బిజినెస్ చేద్దామని చెప్పేసి. రోజుకి ఒకరిని చేసినాం. ఎంతమందిని? రోజుకి ఒకరిని. మంత్లీ 30 ప్లాన్స్ చేసినాం. ఎన్ని? 30 ప్లాన్స్. ఈ మంత్ 30 ప్లాన్స్ చేసినాం కదా, ఇందులో మనం ఫిల్టరైజ్ చేసి ఒక 10 మందిని లీడర్ లాగా వెతికినాం. ఫిల్టర్ చేసి ఒక 10 మెంబర్స్ వచ్చింది మనకు. లేదంటే 10 వద్దు, 3 మెంబర్స్ తీసుకున్నాం. ఎంత? 3 మెంబర్స్. 3 + you మనం ఎంత అవుతారు? 4 పీపుల్ అయినాం, అవునా? ఈ 4 పీపుల్ అని కలిసి మళ్ళీ 30 ప్లాన్ చేసాం. 30 డేస్లో మళ్ళీ 30 ప్లాన్ చేసినాం. ఇప్పుడు ఎన్ని ప్లాన్స్ అయితే 4 × 30 అంటే 120 ప్లాన్స్ అయింది, అవునా కదా? మళ్ళా ఈ 120 ప్లాన్స్లో 120 మెంబర్స్తో మళ్ళీ ఫిల్టరైజ్ చేద్దాం. ఒక 20 మెంబర్స్ నేను తీసుకున్నాను. 20 + you 21 × 30 పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? సో నేను ఫిల్టరైజ్ చేసుకుంటూనే వస్తున్నాం. మళ్ళీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు మన బిజినెస్లోకి రాదు. ఎవరో 10 మన సక్సెస్ రేషియో 10% ఉంటుంది. 100 మందికి చెప్తే 10 మంది వస్తారు, 10 మంది చెప్తే ఒకరు వస్తారు. సో ఈ రకంగా మన సక్సెస్ రేషియో ముందుకు పోతుంది. మీరు ఎవరు డిసైడ్ అయిపోండి. 10 మందికి చెప్తే మనకు కావాల్సింది ఒక్కరే. ఎంతమంది కావాలి? ఒక్కరే కావాలి. మనం ఎంతమంది చెప్తే వస్తారు? ఒక్కరు. 10 మందికి చెప్తే వస్తారు. డిసైడ్ కానీ మనం 10 మందికి చెప్తే మనకు ఒక్కరు కావాలి. ఒక్కరు వస్తే ఎనఫ్, మనం సక్సెస్ అయినట్టే. 10 మందికి చెప్తే 10 మంది వచ్చినా మనం అబద్ధాలు చెప్తున్నాం. ఈ బిజినెస్ గురించి, ఈ ప్లాన్ల గురించి మనం అబద్ధాలు చెప్తున్నట్టు. 10 మందికి 10 మంది వస్తారు. 10 మందికి ఒకరు వచ్చారంటే డెఫినెట్గా మనం రైట్ వేలో, సక్సెస్ వేలో పోతున్నాం. నర్వస్ పడకండి. నో చెప్పిన వాళ్ళతోటి మీరు ఇబ్బంది పడకండి. నో, జస్ట్ నెక్స్ట్ ఆప్షన్. మనకి ఇంకో ఆప్షన్ చూపిస్తున్నారు. ఒకవేళ నో చెప్పారు, ప్రాబ్లం ఏముంది? ఏం సమస్య? లాస్ అయినామా? మనం ఏమన్నా నష్టపోయినామా? ఎవరు నష్టపోయారు? ఎదుటి వ్యక్తే కదా నష్టపోయింది. క్వశ్చన్ చేసి నో చెప్పిన వ్యక్తి నష్టపోతున్నాడు. మనం ఏదైనా లాస్ వస్తుందా? మనం ఇంకొకరి వ్యక్తికి చెప్తున్నాం. భూమి మీద ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, చెప్పుకోలేమో బయటికి వెళ్ళి. దీని గురించి చెప్పడానికి భాష అవసరం లేదు. ఎట్లనన్నా చెప్పవచ్చు. కాళ్ళు చేతులు ఉండాల్సిన అవసరం, ఏ విధంగా చెప్పవచ్చు. మాట్లాడే వాళ్ళు బిజినెస్ చేస్తున్నాం నా ఆర్గనైజేషన్. సిరిసిల్లలో ఒక వ్యక్తికి మాటలు రావు. ఒక వ్యక్తికి నా ఆర్గనైజేషన్లో డిసైడ్ అయ్యి పని చేస్తుండు. వితిన్ 3 వీక్స్లో ఫస్ట్ వీక్లో పోయినప్పుడు 4 వీక్స్ పోయినప్పుడు నేను ఫస్ట్ 2 వీక్స్ పోలే, లాస్ట్ 2 వీక్స్ పోయినా. ఫస్ట్ 2 వీక్స్ సార్ వాళ్ళు, మన బోధాసు రాజు సార్ వాళ్ళు పోయి ప్లాన్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పొచ్చు. నేను నెక్స్ట్ 2 వీక్స్ పోయినా. ఫస్ట్ వీక్ పోయినప్పుడు 30 to 40 పీపుల్ కూర్చున్నారు. నేను మొన్న సిరిసిల్ల పోతే 100+ పీపుల్ కూర్చున్నారు. ఆలోచన చేయాలి ఒకసారి. ఒక మనిషి డిసైడ్ అయితే ఏ విధంగా, డ్రీమ్ చేస్తే ఏ విధంగా పని చేయవచ్చు. ఒక మాటలను వ్యక్తులు ఈ విధంగా పనిచేసినట్టయితే మనం ఎందుకు చేయలేము? వై వీ కాంట్ డూ? మనం ఎప్పుడు ఒక విషయం
మన స్టార్టింగ్ ఏదైతే జర్నీ ఉందో అది చాలా పెద్దగా ఉండకపోవచ్చు, చాలా ఘనంగా అద్భుతంగా ఉండకపోవచ్చు, అంటే ఇక పడిపోతామేమో, మనం ఇందులో ఉండలేకపోతామేమో అన్నట్టే ఉంటుంది. కానీ మన ముగింపు మాత్రం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే, మనం ఊహించినటువంటి ముగింపు మనకు రావాలి, ఒక గొప్ప ముగింపు మనం తీసుకోవాలి, ఆ విధంగా పని చేయాలి. ఒక విషయం చెప్పండి, చేతి రాతలే మన తలరాత డిసైడ్ చేసా. చాలా మంది అనుకుంటారు, బయట పోయి జ్యోతిష్యం చూపించుకుంటా ఉంటారు, నాకు నవ్వుస్తుంటారు వాళ్ళు చూస్తుంటే. అది చేతి రాతలు మన తలరాతను డిసైడ్ చేసా చేయవు కదా. నేను ఒక విషయం అడుగుతా, ఒకవేళ చేతి రాతలే మన తలరాతను డిసైడ్ చేస్తే, చేతులు లేనివాడు ఉడక ఇంకా భూమి మీద ఎందుకు ఉండాలేదా? చేతులు లేని వ్యక్తులు ఈ మధ్య మనము గ్రూప్లలో చూసాం, చేతులు లేని వ్యక్తి మన ఉపాధికి వచ్చిండు, బిజినెస్ చేస్తున్నాడు. ఆయన చేతులు లేవు కదా, చేతిలో రేఖలు అయితే లేవు కదా, మరి ఎట్లా బతుకుతున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. చేతులు అవసరం లేదు, చేతి రాతలు మన చిత్తాన్ని మార్చాలి, మన తలరాతను మనమే రాసుకుంటాం. మనం చేసే పనులే మన తలరాతను డిసైడ్ చేస్తాయి. ఈరోజు మన ఆలోచనలే మన తలరాతను డిసైడ్ చేస్తాయి, వేరే ఏవి చేయవు. నేను ఒకవేళ ఇది వేస్ట్ అని ఆలోచించుంటే నా తలరాత అదే విధంగా ఉంటుండే, స్టూడెంట్గానే అవారాగానే తిరుగుతుండే. ఇది దీన్ని నమ్మిన కాబట్టి నా తలరాత మారిపోయింది. సో ఇక్కడ మన తలరాతలు కానీ మన ఫ్యూచర్ని కానీ డిసైడ్ చేసుకునేది ఎవరు? మనమే, ఇంకెవరో డిసైడ్ చేయరు. మనం చేసే పనులే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. టేక్ ఏ రైట్ డెసిషన్. మీ అందరూ దీనికి ఈరోజు మీటింగ్ నచ్చిందని అనుకుంటున్నా. సో రైట్ డెసిషన్ తీసుకోండి. ఒకటే నేను చెప్పేది, మన పురాణాలు కానీ మన శాసనాలు కానీ మనం చెప్పేది ఒకటే, మనం వృధా చేసే సమయమే మన శత్రువుగా మారుతుంది. ఏది మనం వృధా చేసే టైం, ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నామో అదే మనకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఎక్కడ మీకు టైం దొరికినా, ఎక్కడ మీకు ఖాళీ టైం దొరికినా వెస్టేజ్ కోసం ఉపయోగించండి. ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఒక గొప్ప సక్సెస్ తీసుకుంటారు. 1 yearలో 1 lakh ఇన్కమ్ తీసుకున్నట్టు పెద్ద విషయమేం కాదు. 1 yearలో ఈజీగా తీసుకోవచ్చు. నాకు టైం పట్టింది, ఎందుకంటే నేను జనాలలోకి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు నమ్మలే. నా ఏజ్ కారణంగా నన్ను ఎవరు నమ్మలే, మేము ఉండే విధానం కారణంగా నన్ను ఎవరు నమ్మలే. కానీ ఇలా మీకు ఆ సిచ్యువేషన్ లేదు, మీకు వండర్ఫుల్గా అందరు సపోర్ట్ సిస్టమ్ ఉంది. నేను ఒకవేళ ప్లాన్ చెప్పాలనుకుంటే నాకు ప్లాన్ చెప్పడానికి నా దగ్గరలో నా అప్లయన్స్ ఎవరు లేరు. నేను ఉన్నది కల్వకుర్తిలో, నా అప్లయన్స్ హైదరాబాద్లో ఉంటుండే. వాళ్ళు వచ్చి ప్లాన్ చెప్పాలంటే ఎంత టైం పడుతుంది ఒకసారి ఆలోచన చేయండి. కానీ నేను నిర్ణయించుకున్నా, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరి మీద నేను డిపెండ్ అవ్వకూడదు. నా సక్సెస్ని నేను డిసైడ్ చేసుకున్నా, నేనే పని చేయాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. ఖచ్చితంగా నేను ముందరకు పోయి ప్లాన్లు చెప్పాలని డిసైడ్ అయినా. నాకు రాకున్నా సరే, వచ్చినట్టు రాకుండా ఏదో ఒక విధంగా ప్లాన్ కంప్లీట్ చేస్తుండే. నేను ఏదైతే చెప్తున్నానో అది రైటో రాంగో నాకు తెలుసు, ముందర కూర్చున్న వ్యక్తికి తెలియదు. అవునా కాదా? మరి ధైర్యంగా చెప్తే ఏమవుతుంది? రాంగ్ అయితే ఆయన కొడతాడా? ఏం కొట్టాడు? రాంగ్ అయితే మళ్ళీ మీటింగ్లో కరెక్ట్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చెప్పగలుగుతాం. ఈరోజు నేను కొన్ని వేల ప్లాన్లు చెప్పుంటా, అందుకే ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాను. ఒకప్పుడు నేను ఇట్లా వణుకుంటా ప్లాన్ చెప్పిన కలవకుంటున్నా స్టార్టింగ్లో. ఇవాళ కొన్ని వేల మంది కూర్చున్నా సరే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. సో టేక్ ఎ రైట్ డెసిషన్ తీసుకోండి, కమిట్మెంట్ తీసుకోండి, ఒక గోల్ సెట్ చేసుకోండి, డ్రీమ్ సెట్ చేసుకోండి. ఈ చెమట మనకేం కొత్త ఏం కాదు. ఈ చెమట గిట్లా మనం బయటికి రాలేదంటే మనం సక్సెస్ కాలేదు. అవునా కాదా? ఇలా రైతులు ఎంతమంది ఉన్నారు? పోనీ రైతు కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ కుటుంబంలో మీ నాన్న రైతే అయితే ఆయన ఎండలో కష్టపడుతుంటే ఆయన చెమట చూడండి, ఆ చెమట కింద ఇది పెద్ద లెక్కేం కాదు. అవునా కాదా? సో దీనికి మనం భయపడము, కానీ టైంని దృష్టిలో పెట్టుకొని సెషన్ని కంప్లీట్ చేసుకోవాలి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వచ్చే వారం ఇంకా ఎక్కువ పబ్లిక్ని మనం తీసుకురావాలి. తలా ఒక 2 చేతులతో 2 మంది ఇద్దరిని తీసుకురండి. డెఫినెట్గా ఈ హాల్ని ఫుల్ చేద్దాం, ఎక్సలెంట్గా బిజినెస్ చేద్దాం. మనం అందరం కలిసిమెలిసి ముందరకు పోతే ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ.